హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? కింద కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోవటం మర్చిపోకండి. అలా సరదాగా కాసేపు మీతో నా డైలీ రొటీన్ షేర్ చేసుకోవటానికి వచ్చేసాను. నేను డైలీ ఎర్లీ మార్నింగ్ 5:00కి నిద్ర లేస్తాను. అర్జున్‌కి కాలేజ్ ఉంటుంది. 7:00 కల్లా లంచ్, బ్రేక్‌ఫాస్ట్ అన్నీ ప్రిపేర్ చేయాలి. కాలేజ్ టైం అవుతుంది. నేను ఫ్రెష్ అయిన తర్వాత 5:30 అలా అర్జున్ నిద్ర లేపుతాను. తను నిద్ర లేచి ఒక 15-20 మినిట్స్ వాకింగ్ చేసి తను ఫ్రెష్ అవుతాడు. 5-6 ఇక రొటీన్ ఇలాగే ఉంటుంది. బిగ్ బాస్కెట్లో ఒక 2 kgs బ్రౌన్ రైస్ ఆర్డర్ చేశాను. హస్బెండ్ అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళి ఫ్రైడే నైట్ వచ్చారు. ఎర్లీ మార్నింగ్ కుక్ చేయాలి కదా అని బిగ్ బాస్కెట్లో ఆర్డర్ చేసేసాను. ఒక 6 months నుండి మేము బ్రౌన్ రైసే తీసుకుంటున్నాం. బ్రౌన్ రైస్లో సెలీనియం ఇంకా లిగ్నాన్లు ఉంటాయి. అవి క్యాన్సర్ కణాలు పెరుగుదలను నిరోధిస్తాయి. బ్లడ్లో షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేయడానికి కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని బ్రౌన్ రైస్కి మూవ్ అయ్యాం ఒక 6 months నుంచి. బ్రౌన్ రైస్ తీసుకోవటం వల్ల హార్ట్ హెల్తీగా ఉంటుంది. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల మన జీర్ణ ప్రక్రియ కూడా సక్రమంగా జరుగుతూ ఉంటుంది. బ్లడ్ ప్రెషర్ కూడా కంట్రోల్లో ఉంటుంది. ఫస్ట్లో తినడానికి కొంచెం కష్టంగానే ఉండేది. అలాగే చిన్నగా అలవాటు చేసుకున్నాం. ఇప్పుడైతే ఓకే. రైస్ని రైస్ కుక్కర్లో పెట్టాను. అవి ఉడకడానికి 1 hour అలా పడుతుంది. 1.5 cup. ఈలోపు చిన్న వర్క్స్ కంప్లీట్ చేసుకోవడానికి ఇలా బయటకు వచ్చాను. బయట ఊడ్చి ముగ్గు వేసేస్తాను. బాగా వర్షం పడినట్టుంది. వెదర్ అంతా చల్లటి గాలి వస్తూ ఉంది. బాగుంది. బయట ముగ్గు వేసి కిచెన్లోకి వచ్చేసాను బ్రేక్ఫాస్ట్ చేయడానికి. ఇంకా ఆ రోజు గోధుమ రవ్వ ఉప్మా చేశాను. కర్రీ వచ్చి క్యాప్సికమ్ టమాటా కర్రీ చేశాను. మార్నింగ్ డీటాక్స్ వాటర్ ఏమో జీలకర్ర లవంగాలు కలిపి చేశాను. వర్షం పడుతుంది కదా, జలుబు అవి రాకుండా ప్రివెంట్ చేసుకోవడానికి. అర్జున్ రెడీ అయ్యి కిందకి వచ్చాడు. బస్ రావడానికి ఇంకా 5 minutes టైం ఉంది. బయట అలా కూర్చుని ఉన్నాం. అర్జున్ని బస్ ఎక్కించి నేను పైకి వచ్చాను. ఇంకా ఇవి మా హస్బెండ్ నైట్ వస్తూ తీసుకొచ్చారు విజయవాడ నుంచి. ఈ అరటిగల 600 అలా పడిందంట. ఇక్కడ మాత్రం డజన్ 80-90 అమ్ముతున్నారు హైదరాబాద్లో. విజయవాడలో ఇంకా ఈ నాడాస్ కాఫీ చాలా ఫేమస్. వస్తూ అది కూడా ఒక 2 kgs తెచ్చారు. అలాగే జిలేబీ కూడా తీసుకొచ్చారు. విజయవాడలో బెల్లం జిలేబీ చాలా బాగుంటుంది. ఎప్పుడు వచ్చేటప్పుడు తీసుకొస్తూ ఉంటారు. అర్జున్ని కాలేజ్కి పంపిన తర్వాత నేను మా హస్బెండ్ ఇద్దరం కలిసి వాకింగ్కి వచ్చాము. ఒక 1 hour అలా ఇద్దరం కలిసి వాకింగ్ చేస్తాము. వాకింగ్ వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. అలాగే మా ఇద్దరికి క్వాలిటీ టైంని మేము స్పెండ్ చేస్తాము. మార్నింగ్ తను ఆఫీస్కి వెళ్ళి ఇంటికి వచ్చేసరికి 9-9:30 అవుతుంది. నా వర్క్ కంప్లీట్ అయ్యేసరికి కూడా 8-8:30 అవుతూ ఉంటుంది. తర్వాత డిన్నర్ ప్రిపరేషన్ అని ఏవో వర్క్స్ ఉంటూనే ఉంటాయి. ఇంకా మా ఇద్దరికి క్వాలిటీ టైం వచ్చి అదే. ఒక టాపిక్ స్టార్ట్ చేసి ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతూ ఉంటాం మాట్లాడుకుంటూ. వాకింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వస్తూ పక్కనే ఉన్న సూపర్ మార్కెట్కి వెళ్ళి మాకు కావాల్సిన కొన్ని ఐటమ్స్ తీసుకున్నాం. రైస్ నిన్న నైట్ 2 kgs తెప్పించాను కదా, రైస్తో పాటు ఇంకొన్ని ఐటమ్స్ తీసుకొచ్చాను. ఈసారి కొత్తగా తీసుకుంది ఏంటంటే నల్ల జీలకర్ర. ఇది దీంట్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయని ఒక వీడియోలో చూసాను నేను. వీటిల్లో యాంటీ ఆక్సిడెంట్ చాలా ఎక్కువగా ఉంటాయంట. అలాగే అజీర్ణం, గ్యాస్, కడుపులో మంట ఇలాంటి సమస్యలు ఏమన్నా తగ్గుతాయంట. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కూడా ఇది చాలా మంచిదట. అలాగే బరువు తగ్గటంలో కూడా చాలా హెల్ప్ అవుతుంది. గొంతు నొప్పి, అలాగే దమ్ము, అలాగే బ్రీతింగ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా కూడా పోతాయంట. దీన్ని తీసుకోవటం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే మనకి సీజనల్గా వచ్చే ఫ్లూస్ ఇలాంటి వ్యాధుల నుండి మనం రక్షణ పొందవచ్చు. వర్షాకాలం కదా, జలుబు దగ్గు ఇవి కామన్గా వస్తుంటాయి. అందుకోసమని చూద్దామని నేను ఒక 100 grams ప్యాకెట్ తీసుకున్నాను. దీన్ని నేను ఎలా వాడుతున్నాను ఏంటి అనేది మీకు నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. మీలో ఎవరైనా ఇంతవరకు వీడియోని లైక్ చేయనట్లయితే వెంటనే లైక్ చేయటం మర్చిపోకండి. నల్ల కారం, ఆవు నెయ్యి, ఆప్రికాట్స్ ఇలా చాలా తీసుకున్నాను. బిల్ వచ్చి 5,000 వరకు అయింది. ఇంకా వీటన్నిటిని సర్దేసి ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసాం. ఆ రోజు బ్రేక్ఫాస్ట్ దోశ చేసుకున్నాం. దోశలోకి పల్లీల చట్నీ చేసుకున్నాం. బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత గ్రీన్ టీ తీసుకున్నాం ఇద్దరం. సెకండ్ సాటర్డే కదా, ఇద్దరికి హాలిడే ఉంది. ఇంకా వరలక్ష్మి వ్రతం కూడా వస్తుంది కదా, ఇల్లంతా క్లీన్ చేసుకుందామని
ఫస్ట్ మా హస్బెండ్ ర్యాక్ దగ్గర నుంచి స్టార్ట్ చేసాము. ఎలా ఉందో చూడండి. అవి బయట పెడుతుంటే పెట్టిన కొద్దికి వస్తూనే ఉన్నాయి. ఈ బెడ్ అంతా నిండిపోయి కింద పక్కన పడేసాం. ఇంకా అందులో కొన్ని వాడినవి అన్నీ సపరేట్ చేసాం. అవి ఒక 2 బ్యాగ్స్ వరకు వచ్చాయి. వాటిని ఎవరికైనా డొనేట్ చేద్దామని అనుకుంటున్నాం. ఇంకా అవన్నీ ఫోల్డ్ చేస్తుంటే మగపిల్లలకి ఎందుకు ఇన్ని బట్టలు అనిపించింది. ఇంకా వాటిని ఎంత ఆర్గనైజ్ చేసినా 2-3 డేస్లో మళ్ళీ అలాగే చేస్తారు. అందుకే షెల్ఫ్ ఆర్గనైజర్స్ని ఆన్లైన్లో ఆర్డర్ చేశాను. రేపు వస్తాయి. అవన్నీ ఎలా ఆర్గనైజ్ చేశాను అనేది మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. 2 వెరైటీస్ ఆఫ్ ఆర్గనైజర్స్ని ఆర్డర్ చేశాను. అవి ఎలా ఉన్నాయి, ఎలా యూస్ఫుల్గా ఉన్నాయి అనేది మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను. ఇంకా కొన్ని వైట్ డ్రెస్సెస్, ప్యాంట్స్ ఉంటే వాటన్నిటికీ ఇలా బ్లూ పెట్టాను. ఇంకా ఈ ఇన్నర్స్ అయితే ఒక 50 పైనే ఉంటాయి. వీటన్నిటికి కూడా బ్లూ పెట్టి ఆరబెట్టేశాను. ఇవన్నీ తీసేసిన బట్టలు. ఇంత పెద్ద కుప్పలాగా తయారైంది. ఇంకా లంచ్ చేసిన తర్వాత మూవీ పెట్టుకున్నాం. భారతీయుడు 2 చూసాం. యావరేజ్గా అనిపించింది మాకు మూవీ. ఇంకా మూవీ చూస్తుంటే ఏదో ఒకటి తినాలి అనిపించింది. ఇంకా ఆన్లైన్లో పిజ్జా ఆర్డర్ చేసుకున్నాం. ఇంకా వాయిస్ ఓవర్ ఇస్తుంటే చాలా వర్క్స్ చేశాను అనిపించింది. 6 o'clockకి అలా 1 కేజీ పిండి, 1/2 కేజీ బియ్య పిండి కలిపి చక్రాల్లాగా చేశాను. కరకరలాడుతూ చాలా బాగా వచ్చినాయి. 1 కేజీ శనగపిండి, 1/2 కేజీ బియ్య పిండి తీసుకున్నాను. ఇంకా అందులో తగినంత ఉప్పు, కారం, వాము, కొద్దిగా నెయ్యి వేశాను. వేడి నీళ్ళతో పిండిని కలిపాను. చాలా బాగా క్రిస్పీగా వచ్చాయి. 1 hour వరకు టైం పట్టింది. ఇక అయిపోయిన తర్వాత కొద్దిగా గ్రీన్ టీ తాగుదాం అనుకున్నాను. బయట వర్షం పడుతుంది. వర్షాన్ని చూస్తూ నా గ్రీన్ టీని నేను ఎంజాయ్ చేశాను. ఇంతటితో ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయటం మర్చిపోకండి. అలాగే కొత్తగా ఎవరైనా యూజ్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.